హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మనీ టైలర్. ఈరోజు ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ కట్ చేస్తున్న ఫ్రెండ్స్. ఫుల్ హ్యాండ్స్కి ఎట్లా తీసుకోవాలన్నా చూపిస్తున్నా, చూడండి. ఇగో ఈ బ్లౌజ్కి అయితే కట్ వర్క్ వచ్చింది. ఇలా అయితే కట్ వర్క్ వచ్చింది. మళ్ళీ కట్ వర్క్కి ఎట్లా కట్ చేసుకోవాలన్నది చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా ఈ వర్క్కి ఎట్లా చేయాలి, ఇది ఎక్కువ కట్ వర్క్ ఇట్లా ఎక్కువ వస్తేనేమో ఇది ఎట్లుందో అట్లా కుట్టాలి. ఇప్పుడు మనం స్ట్రేట్గా అయినా కుట్టుకోవచ్చు, సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అట్లా ఇట్లా చేయడం రాదు కాబట్టి, కట్ వర్క్ లెక్క కుట్టడం రాదు కాబట్టి మనం స్ట్రేట్గా అయినా తీసుకోవచ్చు హ్యాండ్కి. అదే ఈరోజు కటింగు ఎలా చేస్తున్నాను అన్నది చూడండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఈ బ్లౌజ్కి మనం కుట్టాలి. ఇది కొలత. ఇలా కొంచెం వదిలేసి ఇలా పెట్టాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్లలో. ఇలా పట్టి షోల్డర్ పైన కింద డాట్స్ దగ్గర వేసి కుట్లలకు వదిలేసుకోవాలి. ఇంత వేసి నెక్ బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో అంత నెక్ రావాలి అంటే ఇట్లా బ్లౌజ్దే మనం కొలత తీసుకోవాలి. ఇట్లా పెట్టాలి, ఇట్లా పట్టుకోవాలి. ఇలా పెట్టి ఇగో ఇక్కడికి వచ్చి అంతే ఇట్లా గీసేసి టూ ఇంచెస్ నెక్ దగ్గర 2 ఇంచెస్ తీసుకున్నా. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నా. షోల్డర్ 6 శంఖ భాగం తీసుకుంటున్నా. ఇలా స్ట్రైట్గా గీసి ఇలా దీనికి కలిపేస్తే ఇక్కడ 1 ఇంచు ఇలా గీసేసేయాలి. మనం రౌండ్ నెక్కే గీయాలి. రౌండ్ నెక్కే గీస్తున్నా నేనైతే ఇక్కడ నుంచి గీసుకుంటే నాకు రౌండ్ బాగా వస్తుంది కాబట్టి నేను ఇటు నుంచే గీస్తా. ఇలా ఇలా గీస్తాం. ఇప్పుడు కట్ చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్కి ఇలా మడ్డేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఇలా వేసేయాలి. ఆమె కొలత ప్రకారం అయితే హ్యాండ్ 12 ఇంచులు ఉంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 12 ఇంచులు పెట్టింది కదా. కుట్లల్లో కొంచెం వదిలేసుకున్నందుకు ఇక్కడ పెట్టిన డాట్స్ అయితే 2 ఇంచెస్
ఇంచెస్ ఇట్లా పెట్టాలి. ఫుల్ హ్యాండ్కి అయితే 2 ఇంచెస్ ఇట్లా పెట్టి స్ట్రేట్ గీత వేసేసి ఇలా గీసేయాలి. అంతే, సింపుల్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా ఈజీ వస్తుంది. ఇట్లా 2 ఇంచెస్ ఇక్కడ నుంచి తీసేసి ఇట్లా స్ట్రేట్ గీత గీసేసి ఇట్లా గీస్తే అయిపోయింది. సరిపోవట్లేదు కాబట్టి మనం ఎక్కడనో ఒక సైడ్లో జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసేసి జాయింట్లు కూడా తెలియాలి కాబట్టి నేను ఇది కట్ చేస్తున్నా ఈరోజు, జాయింట్ ఎలా చేసుకోవాలన్నది. ఇలా గీయాలి. అయితే ఎప్పుడైనా ఇక్కడనే వెనక సైడ్ ఇక్కడ సైడే జాయింట్ చేసుకోవాలి, ఇక్కడ సైడ్ చేయకూడదు. ఇలా చూడాలి, ఇట్లా రౌండ్ వేస్తుంది. ఇట్లా వేసేసి స్ట్రేట్ గీత గీయాలి. ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ గీసేసి క్రాస్ పట్టి ఇక్కడ 2 ఇంచులు వదిలేసి ఇలా మార్కింగ్ పెట్టాలి. ఇట్లా ఇక్కడికే ఉంది కాబట్టి మనం ఇక్కడ స్ట్రేట్గా కట్ చేయాలి. ఈ పీస్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. కట్ చేయాలి. లావుగా ఉన్న వాళ్ళకి, కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోదు కాబట్టి మనం వీళ్ళకి తక్కువ పడింది. ఇప్పుడు ఇది కూడా మీకు ఎందుకు ఇట్లా చూపిస్తున్నా అంటే, మీకు ఒకవేళ పెద్ద సైజు వచ్చింది అనుకో అప్పుడు కష్టమవుతుంది, మీకు తెలియదు. అందుకని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఇది ఎన్ని ఇంచులు ఉందో చూద్దాం. ఇక్కడికి ఉంది డాట్, 4 ఇంచెస్. 4 ఇక్కడ జాయిన్ చేయాలి మనం. ఇలా పెట్టేసుకొని 4 ఇంత చాలు, సరిపోతుంది. కానీ ఫస్ట్ క్రాస్ పట్టి తీసుకుందాం. మిగిలిన క్లాత్ను జాయింట్ వేయచ్చు. ఇలా క్రాస్ పట్టి కట్ చేస్తున్నా. ఇది క్రాస్ పట్టి కూడా తీసేసాం. ఇప్పుడు ఇలా జాయిన్ చేయాలి. కుట్లలకే పోతుంది కాబట్టి కొంచెం చేసినా సరిపోతుంది. ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోవాలి. లైనింగ్ కట్ చేయడం అయిపోయింది కదా.
హ్యాండ్ కట్ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్ తీస్తున్నా. ఇట్లా వచ్చిన దానికి హ్యాండ్ తీసుకోవాలి ఫస్ట్. హ్యాండ్కి జాయింట్ పడుతుంది చూడండి. ఇంకా ఏమైనా డిజైను ఇట్లా ఏమైనా వస్తే జాయింట్ తప్పకుండా పడుతుంది. హ్యాండ్కి ఇంత జాయింట్లు పడుతుంది. ఇంత హ్యాండ్ ఇస్తుంది కదా, బ్యాక్ తీద్దాం. బ్యాక్ ఫార్వర్డ్ కరెక్ట్గా కూర్చుంటలేదు చూడండి. చూడు వేసినట్టే ఇట్లా ఏమన్నా ఇట్లా పెట్టాలి. కట్ చేయాలి. ఇలా హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా తీసుకోవాలో చూడండి. నేనైతే ఇలా తీసుకుంటున్నాను. అలా ఇట్లా కరెక్ట్గా వేసేసి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఈ పీస్ కూడా ఇక్కడ వేసేయాలి. ఇలా ఇంత కావాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఇలా కట్ చేయాలి. ఇట్లా కరెక్ట్ పెట్టి కట్ చేయాలి. క్రాస్ పట్టీలు తీయాలి. దీంట్లో కన్నా ఒక చోట తీసి చూడాలి. నూట కూడా కొంచెం జాయిన్ చేయాలి. ఒక్కొక్కటి విడివిడిగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్లాత్ మిగలలేదు కదా, అందుకని. ఇప్పుడు మనం అన్ని పార్ట్లు తీసేసినాం కదా. ఇప్పుడు హ్యాండ్కి కూడా కొంచెం జాయింట్ పడుతుంది కాబట్టి దీంట్లోకి వెళ్ళే హ్యాండ్కి కూడా తీసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్కి 2 సైడ్, ఇది ఒక 2 సైడ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మళ్ళీ బాయ్.